మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ, మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్, ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు. స్క్రీనింగ్ అనేది సక్రమంగా జరిగితే, మనం ప్రారంభంలో గుర్తిస్తే క్యాన్సర్ను మనం జయించడం ఈజీ అవుతుందని అంటాం. సో బట్ అంటే వెన్ కంపేరింగ్ విత్ ది వెస్ట్రన్ కంట్రీస్, ఇక్కడ స్క్రీనింగ్ కు అవకాశం తక్కువ, చేసుకునేవారు తక్కువ, మ్యాండేటరీ లేదు. సో అంటే మీరు ప్రత్యక్షంగా మీకు కూడా ఫౌండేషన్ ఉంది, సిసి ఫౌండేషన్ కదా సరే. సో ఫౌండేషన్ ద్వారా ఆల్మోస్ట్ ఒక 30 లక్షల మందికి మీరు స్క్రీనింగ్ చేస్తున్నారు. 30 లక్షల టచ్ పాయింట్స్ అంటామండి. అంటే 3 లక్షల మందిని 10 ఏళ్ళుగా చేస్తున్నాం. అంటే సుమారుగా ఒకే మనిషికి ఒకసారి తీసుకున్న వదలన్నమాట. స్క్రీనింగ్ అనేది ఎప్పుడు ఒకసారి చేస్తే సరిపోతుంది నవీన్ గారు, అంతే సార్. సో అంటే ఇప్పుడు ఈ 3 లక్షల మందికి 10 times చేశారు కదా సార్ సుమారుగా టచ్ పాయింట్స్. సో అంటే ఇప్పుడు మీరు అందులో గమనించిన విషయాలు ఏంటి, వాళ్ళలో ఉన్న అపోహలు ఏంటి, సో దాని గురించి కొద్దిగా వివరిస్తారు. ఇప్పుడు మనం స్క్రీనింగ్ అన్నది మనం 3 భాగాలుగా విభజించుకుందాం సార్. ప్రైమోర్డియల్, ప్రైమరీ, సెకండరీ, టెర్షియరీ స్క్రీనింగ్ అంటాం సార్. అంటే క్యాన్సర్ రాక మునిపే మన జీవన శైలిలో మార్పు తెచ్చుకొని దాన్ని రాకుండా అడ్డుకట్ట వేసేటట్టు కదండి ప్రైమోర్డియల్ అంటమాట. అవేర్నెస్ పెంచాలి, అంటే క్యాన్సర్ ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది, ఏం చేయాలి, ఇది ప్రైమోర్డియల్. దీనికి అవేర్నెస్ సెక్షన్స్ తీసుకుంటాం. అదే అవేర్నెస్ సెషన్ ఒకసారి తీసుకుంటే మర్చిపోతారు కాబట్టి 6 నెలల నుంచి 8 నెలల మధ్యలో రిపీట్ అవుతూ ఉంటుంది వాళ్ళకి. ఎప్పుడైతే మనిషి యొక్క అటెన్షన్ స్పాన్ 45 seconds నుంచి 3 minutes ఉంటుంది సార్. 3 minutes దాటితే మీరు మొదటి నిమిషంలో చెప్పింది మర్చిపోతాం. అందుకోసం రీల్స్ అంతా కూడా చాలా అల్ట్రా షార్ట్ వచ్చాయి. మా అవేర్నెస్ సెషన్స్ కూడా మేము ఫౌండేషన్ ఏం చేసేది, అందరికీ చిన్న వాట్సాప్ మెసేజ్ అనేది పీరియాడికల్గా వెళ్తూ ఉంటుంది. చాలా కామన్. పెద్దయినా పిఎస్ఏ అనేది ఏడాది చేయించుకున్నారా, మూత్రంలో ఏమైనా తేడా వస్తే కంపల్సరీగా డాక్టర్ని సంప్రదించి పిఎస్ఏ చేయించుకోండి. అంతే, 15 seconds. మళ్ళీ 2-3 నెలల తర్వాత స్మోకింగ్, ఆల్కహాల్ మూలంగా గత 6 నెలల్లో 46 లక్షల మంది క్యాన్సర్తో చనిపోయారు. మీరు దానికి దూరంగా ఉంటున్నారుగా. అంతే, జస్ట్ 10 seconds 15 seconds దాటి అది ఆ ఇంపాక్ట్ అనేది అలాగే ఉండాలి. అలా బోర్ కూడా కొట్టకూడదు అనమాట. స్త్రీలలో అయితే మా హెల్త్ కేర్ వర్కర్ వచ్చి సెర్విక్స్ని గమనించారా, వచ్చినప్పుడు అది క్లీన్గా ఉందా, దాని గురించి ఏమైనా లేనప్పుడు మీకు మందులు ఇచ్చారా, లేకపోతే మమ్మల్ని సంప్రదించండి. ఈ ఏడాది మీరు రొమ్ము స్వీయ పరీక్ష చేసుకున్నారా, చేసుకుంటే మీరు మా ఛాంపియన్స్ జాబితాలో జాయిన్ అవ్వండి. ఎవరికి వాళ్ళు, నా ఆరోగ్యం నేను చూసుకుంటే సమాజం మీద భారం కాదు కదా. ఇలాగా ప్రైమోర్డియల్ అవేర్నెస్ 15 to 30 seconds, 45 seconds దాటి ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండదు. అలాంటివి మీ కూతురికి వ్యాక్సిన్ వేయించారా, ఇలాంటి చిన్న ఉంటాయి అన్నమాట. ఇవి చేసుకున్న తర్వాత ప్రైమరీ ప్రివెన్షన్ ఆఫ్ ది స్క్రీనింగ్ చేస్తామండి. అంటే ఓరల్ క్యాన్సర్స్ ఒక చిన్న కెమెరా ఉంటుంది, నోట్లో పెట్టి క్లిక్ కొట్టగానే క్యాన్సర్ ఉందో లేదో చెప్పేస్తుంది. గైనై సర్వైకల్ క్యాన్సర్ చూసుకుంటాం. మీరు ఇంతకు ఇన్నోవేషన్స్ అన్నారు కదా, అవే సార్ ఇవన్నీ కూడా. అంటే టు మేక్ ఇట్ ఈజీ, నన్ను నేను అక్కడ ఉంచుకోలేను, కానీ ఆ ఇమేజ్ నా దగ్గరికి రావాలి. 1,00,000 ఇమేజ్లు చూడలేను, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడి 1,00,000 నుంచి 10 ఇంపార్టెంట్ మాత్రమే చూస్తాను నేను. నార్మల్ అంతా కూడా ఎలిమినేట్ చేయడం కోసం ఏఐ వాడుకుంటున్నామండి. అలాగే కోలన్ క్యాన్సర్కి స్టూల్ ఫర్ అకల్పేట్, ఇలాగ ఒక పీరియాడికల్గా ఒక ప్లాన్ ఉంటుంది సార్. ఆ ప్లాన్ ప్రకారంగా ప్రైమరీ ప్రివెన్షన్ కోసం యాన్యువల్లీ వన్స్ ప్యాప్ స్మియర్ అండ్ హెచ్పివి DNA నెగిటివ్ పీపుల్, పాజిటివ్ పీపుల్ మ్యామోగ్రామ్ ఆల్టర్నేట్ ఇయర్ చేస్తున్నాం. అంతకన్నా మన కెపాసిటీ లేదు. సెల్ఫ్ ఎగ్జామినేషన్ పీరియాడికల్గా చేస్తున్నాం. పిఎస్ఏ నో షేవ్ నవంబర్ అని చెప్పని ఒక 40,000 మంది దాకా మేల్స్ రిజిస్టర్ అయి ఉన్నారు. వాళ్ళందరికీ పిఎస్ఏ 40 years దాటిన తర్వాత చిన్న స్ట్రిప్ టెస్టులు చేసేస్తున్నాం. 4 కన్నా ఎక్కువ ఉందా తక్కువ ఉందా అంతే, ఇవి చేస్తున్నాం సార్. ఇవి సరిపోతాయి సార్. సో అంటే ఇది చాలా గొప్ప విషయం సార్. యాక్చువల్గా స్క్రీనింగ్ అనేది చాలా అవసరం ఉన్నది. ఒక డాక్టర్గా మీరు ఇంతమంది స్క్రీనింగ్ చేయడం అనేది మామూలు విషయం కాదు సార్. దీనికి ఖచ్చితంగా మేము వాలంటీర్స్ చేస్తున్నారు సార్. మేము జస్ట్ వాళ్ళకి దిశానిర్దేశం చేసామంతే. అది ఎప్పుడు ఆటోపైలట్ మోడ్లోకి ఎట్లా వెళ్ళిపోయింది మాకు కూడా తెలియదు. ఇంత చేసామనిపిస్తుంది వెనక్కి చూసుకుంటే అసలు. ఓకే.